ఇప్పుడు మనం చూసే టాపిక్ వచ్చి లాంబ్డా ఫంక్షన్ అనమాట. సో, ఈ లాంబ్డా అంటే ఏంటి? పైథాన్‌లో లాంబ్డా అంటే ఏంటంటే, లాంబ్డా ఫంక్షన్ అనేది చిన్న అనానిమస్ ఫంక్షన్ అనమాట. ఇదేం చేస్తుందంటే, ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా తీసుకుంటుంది. గానీ ఎక్స్‌ప్రెషన్ మాత్రం ఒకటే ఉంటుందనమాట. సో, ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సో, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో, x ఈక్వల్స్ టు లాంబ్డా. సో, ఏ కాలమ్ a ప్లస్ 10 అనుకుందాం. సో, ఇప్పుడు ఏం చేద్దాం? ప్రింట్ x ఆఫ్ 5. సో, దీన్ని రన్ చేసి చూద్దాం. సో, ఇక్కడ ఏమవుతుందంటే 1 సెకండ్. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ లాంబ్డా అనేది తీసుకున్నాం. సో, ఇక్కడ ఏమి ఇస్తున్నాము? ఏ అనేది ఏ ఈక్వల్స్ టు a+10 అన్నాము. సో, ఇక్కడ ఏమైంది? ఎక్స్ ప్లేస్‌లో x ఆఫ్ 5 అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ 5+10 అవుతుందనమాట. సో, ఏమవుతుంది? 5+10 అవుతుంది. సో, లాంబ్డా ఏ అంటే ఎలాగా? లైక్ ఆ వాల్యూ ఈ 5 అనేది ఏతో అక్కడికెళ్ళి యాడ్ అవుతుంది. సో, అదే విధంగా మనం ఇక్కడ మల్టిప్లై కూడా చేయొచ్చు. లైక్ చూడండి. సో, ఇప్పుడేమవుతుంది? దీంతో మల్టిప్లికేషన్ అవుతుంది. సో, ఈ విధంగా మనం లాంబ్డా ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. సో, అదే విధంగా ఇక్కడ మనం లైక్ 2 ఆర్గ్యుమెంట్స్ కూడా తీసుకోవచ్చు. లైక్ a, b అని తీసుకుందాం. సో, ఇక్కడ 10 తీసేసి a ఇంటూ b అని ఇద్దాం. సో, ఇక్కడ 2 వాల్యూస్ ఇవ్వాలి కదా! మరి 5, 8 ఇద్దాం. సో, చూడండి. సో, ఇలా కూడా మనం చేసుకోవచ్చనమాట. ఈ విధంగా మనం లాంబ్డా ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాము. సో, అంతే విధంగా మనం ఇంకో వేరియబుల్ కూడా ఇచ్చుకోవచ్చు. సో, అలాగా ఎన్నైనా తీసుకోవచ్చనమాట. లైక్ ఇక్కడ c ఇచ్చి, సో, ఇక్కడ అదే విధంగా +7 కాదు, సారీ, c ఇద్దాం. సో, చూసారా? సో, ఈ విధంగా మనకి లాంబ్డా ఫంక్షన్ అనేది వర్క్ అవుతుందనమాట. సో, దీన్ని ఫంక్షన్ లాగా ఎలాగ యూజ్ చేద్దాం అనేది చూద్దాం. సో, లైక్ చూడండి, నాకు డబల్‌గా కావాలి. ఒక వాల్యూ తీసుకున్నాను, డబల్‌గా కావాలి. అలాగే ఒక వాల్యూ తీసుకున్నాను, ట్రిపుల్‌గా కావాలి. అలా ఉన్నప్పుడు మనం ఎలా ప్రింట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఒక ఫంక్షన్‌ని డిఫైన్ చేసుకుందాం. డెఫ్ మై ఫన్ అని పెట్టుకుందాం. ఇందాకలాగా ఆఫ్ n తీసుకుందాం. ఆ తర్వాత మళ్ళీ కాలమ్ పెడదాం. సో, అండ్ నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ మనకి రిటర్న్ లాంబ్డా ఎలా కావాలి? రిటర్న్ లాంబ్డా మనకి ఇప్పుడు ఇది ఎలా కావాలంటే a ఇంటూ n అనమాట. సో, a ఇంటూ n అని తీసుకుందాం. సో, ఇక్కడ మనకి ఏం కావాలంటే మై డబల్. సో, ఇప్పుడు నాకు ఏం కావాలి? నంబర్ అనేది డబులర్ కావాలి. సో, దీన్ని ఎలా యూజ్ చేస్తాం? ఈక్వల్స్ టు మై ఫన్ ఆఫ్, ఇక్కడ నేను ఆర్గ్యుమెంట్ ఎంత పాస్ చేస్తున్నాను? 2. సో, నెక్స్ట్ అలాగే నాకు దేని యొక్క డబులర్ కావాలి? సో, ప్రింట్ ఈ ఫంక్షన్ని యూజ్ చేసుకుందాం. ప్రింట్ మై డబులర్ ఆఫ్ 11. ఓకే. సో, ఈ విధంగా ఇచ్చుకుందాం. సో, ఇక్కడ ఏమవ్వాలంటే నాకు ఫస్ట్ లాంబ్డా ఏమిచ్చాను? a ఇంటూ n అని ఇచ్చాను. సో, ఇక్కడ మై డబులర్ అనేది మై ఫంక్షన్ అని చెప్పి ఇచ్చాను. సో, ఫంక్షన్‌లో ఏం జరుగుతుంది? సో, ఇక్కడ ఫస్ట్ నేను 2 అనేది పంపిస్తున్నాననమాట. ఆ తర్వాత 11 అనేది పంపిస్తున్నాను. సో, అక్కడ ఏమవ్వాలి? లైక్ నాకు వాల్యూ అనేది డబల్ అవ్వాలి. నేనిప్పుడు 11 పెట్టాను. సో, అది డబల్ అయ్యి ఎంత అవ్వాలి? 22 అవ్వాలి. సో, అదే విధంగా నాకు ట్రిపులర్ కావాలనుకోండి. సో, ఇదే ఫంక్షన్ లాంబ్డా ఫంక్షన్ ఏదైతే ఉందో అదే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మై ఫంక్షన్ ఈక్వల్స్ టు 3. ఇక్కడ మై డబులర్ ప్లేస్‌లో ట్రిపులర్ అని ఇస్తున్నాను. ట్రిపుల్ అని ఇస్తాను. సో, ఇక్కడ మై డబులర్ అన్న ప్లేస్‌లో మై ట్రిపుల్ అని ఇస్తాను. సో, ఈ విధంగా మనం ఎన్నైనా ఇచ్చుకోవచ్చు అనమాట. చూడండి, 22 వచ్చింది, 33 వచ్చింది. సో, ఈ విధంగా మనం లాంబ్డా ఫంక్షన్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట.
సో ఇదేంటి, ఈ విధంగా మనకి ఎలాగైనా చేసుకోవచ్చు. ఈ విధంగా లాంబ్డా ఫంక్షన్ అనేది మనకు వర్క్ అవుతుంది. సో ఇక్కడ ఏ టు ఎన్ ఇచ్చుకొని సో ఈ విధంగా లాంబ్డా ఫంక్షన్ అనేది మనం యూజ్ చేసుకుంటాం అనమాట. సో దీని సింటాక్స్ ఏముంటుంది, మామూలుగా లాంబ్డా ఆర్గ్యుమెంట్స్ ఎక్స్‌ప్రెషన్ ఉంటుందనమాట. సో మీకు నోట్స్‌లో క్లియర్‌గా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గనక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలపగలరు అండ్ మీ డౌట్స్‌ని నాకు మెయిల్ కూడా చేయొచ్చు. థాంక్ యూ.